నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్. హృదయదాత్రి పార్ట్ 41తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మర్చిపోకండి యారు. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. హువి మోహన్తో, నేనేం చేయాలని మీరు అనుకుంటున్నారు అది చెప్పండి అని అనగానే, దేవుడికి విడాకులిచ్చి మళ్ళీ పెళ్లి చేసుకో అని సలహా ఇస్తాడు. ఆ మాట విన్న దేవుకి పిడికిలి బిగుస్తుంది. ఎదురుగా ఉంటే ఆ మాటకి మోహన్ మొహం పచ్చడయ్యేదేమో. దేవు చేతిలో, మీరు చెప్పినట్టు చేసుకున్నాను అనుకోండి, వాడు కూడా అమ్మాయిలతో తిరిగేవాడైతే అని అంటుంది భువి. అలా ఎందుకుంటాడు? మంచివాళ్ళు దొరుకుతారు కదా. మంచివారు అంటే మీరే ఇంట్లో మీ భార్య ఉండగా పెళ్ళై బిడ్డున్న ఈవిడను పట్టారు కదా. అలాంటిది ఇంకా మంచివారు ఎక్కడుంటారు? మనలో మన మాట, ఈవిడికి మా మామయ్య దగ్గర దొరకని సుఖం మీ దగ్గర దొరికింది అన్నారు కదా. మరి మీ ఆవిడికి కూడా మీ దగ్గర దొరకని సుఖం ఇంకో దగ్గర దొరికితే ఆవిడ వెళ్ళిపోతే, మీరు నా భార్యకి నా దగ్గర సుఖం దొరకలేదు అందుకే వెళ్ళిపోయిందని ఆవిడిని వదిలేస్తారా అని అడుగుతుంది భువి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు మోహన్ సీరియస్గా. అదేంటి, ఇప్పుడు మీరన్న మాటే కదా, అదే నేను అడుగుతుంటే మీకు అంత కోపం వస్తుంది అని అంటుంది భువి. నా భార్య అలా ఎప్పటికీ చేయదు అని అంటాడు మోహన్. విన్నావా, ఆయన భార్య ఎప్పటికీ అలా చేయదని ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడు. మరి నువ్వెవరివి, ఆయనకేమవుతావు అని అడుగుతుంది భువి ఉమని. ఉమ మోహన్ వైపు సీరియస్గా చూస్తుంది. ఆయన్నేం చూస్తావు, నువ్వెప్పుడూ అతని దృష్టిలో దిగజారిపోయావు అని భువి వెటకారంగా అంటుంది. ఏయ్, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అని మోహన్ అంటాడు. కాదు, చాలా తక్కువ మాట్లాడుతున్నాను. నా భర్తకి విడాకులిచ్చి ఇంకొకరిని చేసుకోమని సలహా ఇచ్చినప్పుడే చెంప చెల్లుమనిపించేదాన్ని. కానీ మా అమ్మ నేర్పిన సంస్కారం, మీరు వయసులో పెద్దవారని ఒకే ఒక కారణం నన్ను ఆపింది. నా మొగుడు ప్లే బాయ్ అయినా ఇంకేదైనా నా మెడలో అందరి ముందు తాళి కట్టి తన భార్య అనే గుర్తింపు ఇచ్చాడు. నలుగురిలో నన్ను దేవాంశు భార్య అనే అంటారు తప్ప తప్పుగా ఎవ్వరూ అనరు. కానీ నీ సంగతేంటి? మెడలో తాళి లేదు, ఆయనకు అఫీషియల్గా భార్య ఉంది. మరి నువ్వేమవుతావు ఆయనకి? నువ్వే చెప్పు. మళ్ళీ ప్రేమ బంధమని చెప్పి దాని పరువు తీయకండి. సుఖం అంటే మీలాంటి వాళ్ళకి ఒకటే మీనింగ్ తెలుసు. కానీ సుఖం అంటే ప్రేమించే భర్త ఉంటే పూరి గుడిసెలో గంజి నీళ్లు తాగి భర్త గుండెలపై పడుకున్నా ఉంటుంది చూడండి ఆనందం, అది సుఖం. భార్య మనసు తెలుసుకొని భార్య ఇష్టాలని గౌరవించి భార్య వేసే ప్రతి అడుగులో నీకు తోడున్నానని మన వెనక ఏ కష్టం మన దరి చేరకుండా చూసుకుంటాడే, అలాంటి భర్త దొరికితే సుఖం అంటారు. అంతేకాని బంగళాలో పెట్టి కారులో తిప్పుతూ ఓన్లీ కోరిక తీర్చుకోవడానికి వాడుకుంటారు మీలాంటి వాళ్ళు. దాన్ని సుఖం అనుకుంటున్నారు. నా మొగుడు ప్లే బాయ్ అయితే మీకొచ్చి నష్టమేంటి? ఎక్కడ తిరిగినా రాత్రి 10 అయ్యేసరికి ఇంటికొచ్చి నా చేతి వంట మాత్రమే తింటారు. నాకన్నీ చెప్పే పెళ్లి చేసుకున్నారు, మోసం చేసి చేసుకోలేదు. మీరిప్పుడొచ్చి నాకేదో మంచి చేసేస్తున్నట్టు నటించేస్తున్నారు ఎందుకు? అసలు ముఖ్యంగా నీకు ఆయన నుండి నన్ను దూరం చేస్తే వచ్చే లాభం ఏంటి? ఆ రోజు హాస్పిటల్లో నిన్ను చూసి ఆయనకి అంత కోపం ఎందుకు వచ్చింది అర్థం కాలేదు. ఇప్పుడు తెలుస్తుంది, నీలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. నాకిప్పుడు అర్థమవుతుంది కొద్దిగా. నా మొగుడు నీ మీద రివెంజ్ తీర్చుకుంటున్నాడా? అందుకే ఆయన్ని ప్రొఫెషనల్గా దెబ్బ కొట్టలేక ఇలా పర్సనల్గా నన్ను ఆయనకి దూరం చేసి ఆయన్ని దెబ్బ కొట్టాలని ప్లాన్ వేశారా? అంతే అయి ఉంటుంది. లేకపోతే పని కొట్టుకొని మరీ నాకు కళ్ళు తెరిపించాలని చూశారు కదా అని మోహన్ వైపు చూస్తూ అంటూ, నువ్వు అసలు ఆడదానివనే పదానికే పనికిరావు. అందుకే దేవుగారు తల్లి తల్లి అనడం ఇష్టం లేక ఆపేసి, ఆ బంధంకి చాలా గౌరవం ఉంది. నాకు నిన్ను దేవుగారితో నీకున్న ఆ బంధంతో సంబోధించాలని కూడా లేదు. నీలాంటి దాని కడుపున పుట్టానని ఆయన బాధ అనుకుంటా. అందుకే చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదు.
కానీ ఆయనకేం తెలుసు, బురదలో విరిసే కలువ పువ్వుకి ఎప్పుడూ విలువ తగ్గదు, చాలా అందంగా కూడా ఉంటుంది. ఆ బురద దానికి ఏమాత్రం అంటదు అని. బురద లాంటి నీ కడుపున పుట్టినంత మాత్రాన ఆయన విలువ తగ్గిపోదు. ఆ కలువ పువ్వులాగే వన్నె తగ్గకుండా వికసిస్తారు తప్ప ఎక్కడ ఆయన గౌరవం ఇంత కూడా తగ్గదు. ఆయన గురించి మాట్లాడే అర్హత మీ ఇద్దరికీ లేదు. ముందు మీ బతుకులేంటనేది మీరు చూసుకోండి. అసలు మీ గురించి మీ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసుకోండి. అప్పుడు నా భర్త గురించి మాట్లాడుదురు. అసలు నా భర్త ఏ అమ్మాయితో ఉండడం మీరు చూసారా? మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? ఇంకోసారి ఆయన గురించి ఎక్కడన్నా మాట్లాడారు అంటే ఊరుకోను. ఎప్పుడో సంవత్సరం క్రితం ఎవడో ఆయన ఎదుగుదల చూడలేక సృష్టించిన దొంగ సాక్ష్యాలు పట్టుకొని నా భర్త గురించి తప్పుగా మాట్లాడారు అని కేసు వేస్తా. నా పేరు మిసెస్ ఇంద్రగంటి భువిజా దాత్రి దేవాంశ్. మరి మీ పేరు అడిగితే ఏం చెప్తారు? బుద్ధి ఉమా. ముందు వెనక తగిలించుకోవడానికి ఎవరూ లేరు మీకు. ఇతని పేరు తగిలించుకోవడానికి అతను మొగుడు కాదు. మరి ఇంక నువ్వు సాధించిందేంటి? మీరు అనుకోవచ్చు, ఇప్పుడు దేవుగారి దగ్గర డబ్బుంది కాబట్టి నేను ఆయన కోసం ఇలా మాట్లాడుతున్నాను అని. కానీ నేను ఆయనను మాత్రమే చూశాను, ఆయన వెనక ఉన్న డబ్బును కాదు. ఒకవేళ దేవుగారితో అడవుల్లో ఉండాల్సి వచ్చినా ఆయన పక్కనుంటే సంతోషంగా ఉంటాను. ఊరి గుడిసెలో ఉండాలి అన్నా ఉంటాను. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఆయన భార్యగా మాత్రమే ఉంటాను. ఈ ధాత్రి ఆయన హృదయ ధాత్రిగా మాత్రమే ఉంటుంది. ఆయనకి మాత్రమే సొంతం. ఇంకోసారి ఆయన గురించి తప్పుగా మాట్లాడారో మర్యాదగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. పద సంజు అని సంజుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎంత పొగరు అని అంటుంది ఉమా. అదంతా దించుతాను టైం వచ్చినప్పుడు అంటాడు మోహన్. భువి మాటలు విన్న దేవుకి మనసు ప్రశాంతంగా అనిపించింది. నా చాయిస్ ఎప్పుడు తప్పు కాదని నిరూపించావు ధాత్రి. నిజంగానే ఆవిడ కడుపున పుట్టాను అనే ఒక మాట నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంది. అది తలుచుకున్నప్పుడల్లా నా రక్తం మరిగిపోతుంది. కానీ అదే నిజం, తప్పదు. బతికున్నంత కాలం అది మార్చలేము అని అనుకుంటూ ఇంకా భువి వాళ్ళ ఫోన్ ఆన్లోనే ఉండడంతో వాళ్ళ మాటలు వినిపిస్తుంటే వింటున్నాడు. అదేంటొదినా, అన్నయ్యకి నిజంగానే అమ్మాయిలతో సంబంధం ఉంది కదా, మరి నువ్వు అలా చెప్పావేంటి అని అడుగుతుంది సంజు. అందుకని మనం వాళ్ళకి డప్పు కొట్టుకొని చెప్పాలా? మన వాళ్ళ లోపాలని నలుగురిలో పెట్టడం ఎందుకు? అందుకే నేను నమ్మనట్టున్నాను. ఎప్పుడైతే మన వాళ్ళ వీక్నెస్ మనం బయట పెడతామో అప్పుడు అవతలి వారికి మనం ఛాన్స్ ఇచ్చినట్టే. వాళ్ళు నన్ను మీ అన్నయ్య లోపం చూపించి ట్రాప్ చేసి నా ద్వారా మీ అన్నయ్యని దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. అందుకే కావాలి అనే అన్నాను. అయినా మీ అన్నయ్య బయటికి ఎక్కడికి వెళ్ళరు కదా, ఒక్క గెస్ట్ హౌస్కి వెళ్తారు. అక్కడికి తప్పించి ఇంకెక్కడైనా ఆయన అమ్మాయిలతో ఉండడం నువ్వు చూసావా? అసలు గెస్ట్ హౌస్కి వెళ్తున్నారు కానీ అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. నాకైతే ఆపరేషన్ గెస్ట్ హౌస్ స్టార్ట్ చేసి అసలు అక్కడ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని ఉంది. సర్రాసలీలల గురించి తెలుసుకోవాలి అని అంటుంది భువి. ఫోన్లో అదంతా వింటున్న దేవుకి నవ్వొస్తుంది. తెలుసుకొని ఏం చేస్తావే అని అనుకుంటాడు. నా ఫోన్ ఏది సంజు అని అడుగుతుంది భువి. వెంటనే కాల్ కట్ చేసి ఫోన్ భువికి ఇస్తుంది. కారు ఎక్కాక, థ్యాంక్స్ సుప్రజ, నువ్వు ఆ రోజు దేవ్ గారి గురించి చెప్పిన మాట నాకిప్పుడు నిజం అనిపిస్తుంది. నిజంగానే దేవ్ గారు ప్లే బాయ్గా మారడానికి ఎవరి హస్తమైనా ఉండి ఉంటుంది. లేకపోతే నన్ను ప్రేమించి ఇలాంటి పనులు ఎందుకు చేస్తారు? అసలు నిజమేంటి దేవ్ గారు, మీరే చెప్పాలి అని అనుకుంటుంది భువి. సంజు, ఇంట్లో ఇదంతా ఏమీ తెలియనివ్వకు అని అంటుంది భువి. అలాగే వదినా అని ఇద్దరు లోపలికి వస్తారు. భువి వాళ్ళు వచ్చేసరికి ఒక్క దేవు తప్ప అందరూ హాల్లోనే ఉంటారు. వాళ్ళ అమ్మకి తను షాపింగ్ చేసి తెచ్చినవి ఇచ్చి, నువ్వే ఇవ్వు, ఆయన నన్ను ఏదన్నా అంటే ఊరుకోను అని అంటూ దేవు కోసం పైకి వెళ్తుంది భువి.
భువి వెళ్ళేసరికి దేవ్ సోఫాలో తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని ఉన్నాడు. చాలా బాధ అనిపించింది భువికి. తన తల్లికి ఆవిడికి ఎంత తేడా! భర్త చనిపోయినా ఎంతమంది అమ్మకి డబ్బు ఆశ చూపించినా ఎవరికీ లొంగకుండా రాంబందుల చూపుల నుండి తప్పించుకుంటూ కష్టపడి ఒంటరిగా ఒక ఆడపిల్లైన నన్ను పెంచి పెద్ద చేసింది. కానీ భర్త, చందమామ లాంటి కొడుకు ఉండి కూడా ఆవిడ అలాంటి తప్పుడు పని చేసింది. ఎంత తేడా ఇద్దరిలో! దేవుగారికి ఇది ఒక తీరని ఆవేదనే. జీవితాంతం అనుకొని వెళ్ళి దేవు తల మీద చేయి వేసి నిమురుతుంది భువి. ఆ స్పర్శకి వెంటనే నుంచొని ఉన్న భువి నడుం చుట్టూ చేతులు వేసి చుట్టుకొని భూమి పొట్టలో మొహం తూర్చాడు దేవ్. దేవు సడన్గా అలా చేసేసరికి ముందు షాక్ అయినా తర్వాత దేవు తల మీద ఒక చెయ్యి, భుజం మీద ఒక చెయ్యి వేసి నిలబడిపోయింది. ఒక్క 5 నిమిషాలు భువి సాంగత్యంలో తన భారం దించుకొని భువిని చిన్నగా వదిలి తలెత్తి భువి కళ్ళల్లోకి చూస్తూ, ఇప్పుడేం చెప్పలేను దాత్రి. నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ తర్వాత సమాధానం చెబుతాను అని అంటాడు. నేను మిమ్మల్ని ఇప్పుడు ఏమీ అడగలేదు కదా దేవుగారు. నాకు మీరు ఏమీ చెప్పకపోయినా పర్వాలేదు. నేను అడగను. మీరు డల్గా ఉంటే అస్సలు సూట్ అవ్వదు. ఎప్పట్లా ఉండండి అంటుంది. నేను బాగానే ఉన్నాను దాత్రి. కొన్ని విషయాలు గుర్తు చేసుకోకూడదు అని అనుకుంటాను. కానీ ఇదిగో ఇలాంటి వాళ్ళొచ్చి అప్పుడప్పుడు గుర్తు చేసిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఫీలింగ్ బ్యాడ్ అంతే. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. దేవుగారు, ఒకసారి కిందకు వెళ్దాం రండి అని పిలిచింది భువి. ఇప్పుడెందుకు దాత్రి? రండి, పిలిచాను కదా, చెప్పకపోతే రారా? అయినా నేను పిలిచింది కిందకే కదా అని అంటుంది భువి. ఇప్పుడంత అర్జెంటుగా ఎందుకు కిందకి? అబ్బా, ఎందుకు ఏమిటి అని అడగకుండా రండి దేవుగారు అని చెయ్యి పట్టుకొని లాగుతుంది. సరే పద అని భువి వెనక కిందకొస్తాడు. అప్పటికే టైం 5 అవుతూ ఉండడంతో భువి, ఫ్రెష్ అయ్యి వచ్చి దీపం పెట్టి ఇవి దేవుడి ముందు పెట్టి తీసుకురా అని జయగారు చెబుతారు. భువి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి తెచ్చినవి తీసుకువెళ్ళి దేవుడి ముందు పెట్టి తీసుకువచ్చి వాళ్ళ అమ్మ చేతికి ఇస్తుంది. బాబు, ఇక్కడ కూర్చోండి అని పిలుస్తారు జయగారు. దేవుకి ఏమీ అర్థం కాకపోయినా భువి వైపు చూస్తూ వెళ్ళి కూర్చుంటాడు. భువి, నువ్వు కూడా కూర్చో అని చెబుతారు. భువి కూడా వెళ్ళి కూర్చోగానే, అమ్మా, మీరిద్దరూ కలిసి వాళ్ళకి ఇవ్వండి అని జాను గారితో అంటారు జయగారు. నువ్వు ఇవ్వాలనుకున్నావు, నీ చేతులతో ఇవ్వు, మేమెందుకు అని అంటారు జాను. కాదులే అమ్మా, మీరు ఆది దంపతుల్లా ఉంటారు. మీలాంటి వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళకిస్తే వాళ్ళు కలకాలం కలిసి ఉంటారు అని అంటారు జయ. ఆ మాట విని తమ చేతుల మీదుగా జరిగిన తమ కొడుకు పెళ్ళి ఏం నిలబడింది అని భారంగా వారి మనసులు మారిపోతాయి. వాళ్ళేం ఆలోచిస్తున్నారని అర్థమైన భువి, అమ్మమ్మ, ఎంతసేపు కూర్చోవాలి? అసలే ఏం జరుగుతుందని అర్థం కాక మీ మనవడు చూడండి ఎలా చూస్తున్నాడో అని అంటుంది. వెళ్ళండమ్మా అని జయగారు అనగానే జాను, రఘు గారు వెళ్ళి భువికి దేవుకి బొట్టు పెట్టి అక్షంతలు వేసి భువి కొంగు పట్టమని జయగారు తెప్పించినవి అందులో పెడతారు. భువి కోసం ఒక చీర జయగారు డిజైన్ చేస్తారు ఎప్పుడో. అది భువి పుట్టినరోజు ఇవ్వాలి అని ఆవిడ బట్టల్లో దాస్తారు. కానీ ఇంతలో ఆవిడ కోమాలోకి వెళ్ళిపోతారు. మొన్న భువి అన్నీ తెచ్చినప్పుడు ఆ చీర కూడా ఉంటుంది. భువి అదంతా పట్టించుకోదు. ఇప్పుడు ఆ చీరనే భువికి పెడతారు జయగారు. అది చూసి, ఇదెక్కడిదిమా అని అడుగుతుంది భువి. అది నీ పుట్టినరోజు కానీ నేనే చేశాను, కానీ ఈలోపు నాకు బాగోకపోవడం అది అలాగే ఉండిపోయింది అని చెబుతారు జయ. అంటే వదిన పుట్టినరోజు అయిపోయిందా అని అడుగుతుంది సంజు. అవును, 2 నెలల క్రితమే అయిపోయింది అని జయ గారు అంటారు. సరే, నెక్స్ట్ కార్యక్రమం మొదలు పెట్టండి అని కెమెరాతో రెడీగా ఉండి అంటుంది సంజు. అసలేం జరుగుతుంది ఇక్కడ అని దేవ్ అడుగుతాడు. అదేం లేదురా, మీ అత్తగారు నీకేం పెట్టలేదంట, అందుకని ఏదో గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. పెళ్ళి ఎలాగూ తను చూడలేదు కదా, అందుకే ఆవిడ ముందు ఉంగరాలంట మార్చుకోండి, ఎలాగూ మీకు ఎంగేజ్మెంట్ అవ్వలేదు కదా
అది ఇప్పుడు చేసుకోండి అని అంటారు జాను. భువి లేచి తన కొంగులో ఉన్న బట్టలు పక్కన పెట్టి రింగు బాక్స్ తీసుకొని దేవు చూస్తున్న చూపులు చూసి, ఇందులో నా హస్తం ఏమీ లేదు. షాపింగ్కి వెళ్ళి తెమ్మన్నవి తెచ్చాను. అది కూడా మీ అత్తగారు గోల చేస్తుంటే అని చెబుతుంది. దేవుకి అవి తేవడానికి డబ్బులు ఎక్కడం అనేది అర్థమై ఎందుకు ఇదంతా అని అనగానే, ఏదో నా తృప్తి కోసం బాబు అని అంటారు. ఇంకేం మాట్లాడలేక భువి చేతిలో ఉన్న రింగు తీసుకొని భువి కళ్ళల్లోకి చూస్తూ సతివేలికి రింగు పెడతాడు. సంజు ఆ క్షణాల్ని మొత్తం కెమెరాలో బంధిస్తుంది. భువి కూడా దేవ్ వేలికి రింగు తొడుగుతుంది. రంగి పూలు తెచ్చిస్తుంది అందరికీ. వాళ్ళిద్దరి మీద పూలు చల్లి ఆశీర్వదించారు. దేవ్ అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతాడు. కోపం వచ్చినట్టుంది దేవ్ గారికి. ఈ అమ్మ ఒక్క పని చేయదు అని అనుకుంటూ కాఫీ తీసుకొని పైకి వెళ్తుంది. నెమ్మదిగా ముందు తలపెట్టి లోపలికి తొంగి చూస్తుంది. భువి వేషాలు చూసి నవ్వుకొని, అంత నటించకు, ఏదో భయం ఉన్నట్టు, చేయాల్సినవన్నీ చేసేసి ఇప్పుడెందుకు ఈ వేషాలు అంటాడు దేవ్. దాంతో మొహం చిరుకోపంగా పెట్టుకొని, నేనేం వేషాలు వేశాను దేవ్ గారు అని అంటూ కాఫీ చేతికిస్తుంది. అది తీసుకొని భువిని వెనక్కి తిప్పి వెనక నుంచి ఒక చేత్తో హత్తుకొని, నీకెందుకు కాఫీ టీ అలవాట్లేదు అని అంటూ ఇంకో చేతితో కాఫీ సిప్ చేస్తాడు. ఎందుకో నచ్చవు దేవు గారు, అందుకే అలవాటు చేసుకోలేదు. భువి నోటి దగ్గర కప్పెట్టి ఒక సిప్ చే అని అంటాడు. వద్దు దేవు గారు, నాకు నచ్చవు అని అంటుంది. నా కోసం ఒక సిప్ చేయి అని అంటాడు. దేవు కోసం ఒక సిప్ చేస్తుంది భువి. భువి బుగ్గ మీద ముద్దు పెట్టి తనని వదిలి సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ, ఎందుకు ఆ డబ్బులు వాడావు ధాత్రి? అవి మీ అమ్మగారికి ఏదన్నా అవసరమైనప్పుడు ఆవిడేదో ఒకటి కొనుక్కోవడానికి ఉండేవి కదా, అనవసరంగా ఎందుకు వాడావు అని అడుగుతాడు దేవ్. నేను వద్దన్నాను దేవు గారు, కానీ వినలేదు, అందుకే తప్పక తెచ్చాను అని అంటుంది. తన దగ్గర రూపాయి లేకుండా ఓట్ చేశావు అని అంటాడు దేవ్. మీరుండగా ఇంకా మాకు డబ్బులతో ఏం అవసరం దేవు గారు, మీరు మాకు ఏం అవసరమైనా చూసుకుంటున్నారు కదా అని అంటుంది భువి. ఆ మాటకి భువి వైపు చూస్తాడు దేవ్. కథ కొనసాగుతుంది. ఇక ఉమా వాళ్ళు ఏం చేయబోతున్నారో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. యూట్యూబ్ రూల్స్ ప్రకారం కథని కంటిన్యూగా ఒకే వాయిస్తో చదువుకుంటూ వెళ్ళిపోకూడదు. స్టోరీ చెబుతున్నట్టుగా ఇవ్వాలి. అందుకే వాయిస్లో మోడ్యులేషన్స్ చేస్తున్నాను. ఏదో నాకు వచ్చినట్టు ఇస్తున్నాను. అడ్జస్ట్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.